హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ కాళీ. ఈ వీడియోలో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను చెప్పబోతున్నాను. మీరు thumbnail చూసే ఉంటారు. సో ఏంటి అంటే మా లైఫ్ లో ఒక చిన్న స్టెప్ అయితే వేయబోతున్నాం. అంతే, చిన్న బిజినెస్ అయితే మేము స్టార్ట్ చేసాం అనమాట. సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ ఇప్పటికైతే వీలు పడింది అనమాట. సో మా ప్రొడక్ట్స్ మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఎందుకు అంటే మీరు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని మీరు లీడ్ చేయాలి అని అనుకుంటే కనుక మా ప్రొడక్ట్స్ మీ హెల్దీ లైఫ్ స్టైల్ కి కరెక్ట్ గా సూట్ అవుతాయి. సో మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే నేను మిల్లెట్స్ తినడం వల్ల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళకి ఏమి తింటే వాటికి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మిల్లెట్స్ మీద అవగాహన లేకపోయినా సరే వాటి గురించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ తింటే మిల్లెట్ అంటే హెల్దీ అనేసరికి ఒక అపోహ ఉంటది, అంత టేస్టీగా ఉండదు. సో మనం వాటిని స్కిప్ చేసేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మీకు నచ్చినట్టుగానే మీరు హెల్తీ గానే మిల్లెట్స్ ని ఎలా తినొచ్చో, ఏ రెసిపీస్ చేసుకుంటే మీకు ఇష్టం అవుతాయో, సో నేను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మిల్లెట్స్ తినడం ఒకటి అనుకుంటే, సో దాన్ని తినే విధానం కూడా మనకు తెలియాలి. దాన్ని తయారు చేసుకొని వాటిని ఏ ప్రాసెస్ లో అయితే మనం కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు మనకు అవి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి ఇస్తాయో మనం అవి తెలిసి ఉండాలి. సో నేను అవన్నీ కూడా మీకు చెప్తాను, నో ప్రాబ్లం. మీరు కనుక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా 2 వీడియోస్ లో నేను ఇది పోస్ట్ చేసిన తర్వాత ఇంకో 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను, అవి కనుక మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నేనైతే ఖచ్చితంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. సో మా బిజినెస్ నేమ్ వచ్చి మిల్లెట్ మిఠాయ్. సో ఫస్ట్ టర్మ్ లో మేము ఏమైతే లాంచ్ చేసామో వాటి వల్ల ఎలాంటి మీకు బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళకి మేము కేటగిరీగా చేసుకొని మీకైతే రీజనబుల్ రేట్ లో మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి నేనైతే క్లియర్ గా మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేము లాంచ్ చేస్తున్న ప్రొడక్ట్స్ వచ్చేసి మేము 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నాము. సో ఫస్ట్ కేటగిరీలో మేము లాంచ్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే 5 స్టార్ మిల్లెట్ ప్రోడక్ట్ అనమాట, కాంబో అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి మిల్లెట్స్ అనేసరికి 5 టైప్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఈ 5 కలిపి మిల్లెట్స్ అంటారనమాట. సో మేము ఈ 5 కూడా 250 గ్రామ్స్ లో ఒక కాంబో కింద ఇస్తున్నాము. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే స్పెషల్ గా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి అండ్ బ్యాచులర్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళకి, రూమ్స్ లో పీజీస్ లో ఉండి హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటారు కానీ ఇవన్నీ చేసుకోలేరు కదా. సో వాళ్ళ కోసం అయితే మేము ఈ స్పెషల్ గా ఈ కాంబో అయితే రిలీజ్ చేసాము. అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లో అయినా ఒక్కరైనా సరే హెల్దీ లైఫ్ స్టైల్ ని లివ్ చేయాలనుకుంటారు కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోలేరు. సో వాళ్ళ కోసం అయితే ఈ ప్రొడక్ట్ చాలా యూజ్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కాంబో అనమాట. ఇంకా ఏంటంటే కొంతమందికి మిల్లెట్స్ తింటే అరగదు, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అని ఒక అపోహ ఉంటది. సో వాళ్ళు ఎవరైనా చిన్నగా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటే కనుక మీరు మా 5 స్టార్ కాంబో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే మీకు డిస్ప్లేలో నేను నంబర్ ప్రొవైడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా నేను నంబర్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు హాయ్ అని షేర్ చేస్తే మా ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని అండ్ ప్రైజెస్ ని నేను మీతో షేర్ చేస్తాను. సో మీకు ఖచ్చితంగా వాల్యుబుల్ అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మేము లాంచ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి మిక్స్డ్ మిల్లెట్ ఫ్లోర్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఈ 5 మిల్లెట్స్ కలిపి ఉన్న పౌడర్ ప్లస్ గోధుమలు, మొక్కజొన్నలు అండ్ బార్లీ, పెసలు, ఈ 4 కూడా బాగా ఆరబెట్టి రోస్ట్ చేసిన తర్వాత మేము మిల్లు పట్టించిన ఫ్లోర్ ని అయితే మేము దీంట్లో సెకండ్ దాని కింద లాంచ్ చేసాం అనమాట. సో కొంతమంది అనుకుంటారు మేము రోజు ఇవి తినలేము,
కాబట్టి ప్రతిరోజు కూడా అన్ని మిల్లెట్స్ తిన్నట్టు ఉంటది అని చెప్పి అనుకుంటారు కదా. మేము దానికి ప్లస్ గా ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన 4 థింగ్స్ కూడా మేమైతే ఇందులో లాంచ్ చేసాం అనమాట. సో ఇందులో యాడ్ చేసి ఈ ప్రోడక్ట్ ని అయితే లాంచ్ చేసాము. మీరు చిన్న పిల్లలకు కూడా అసలు భయం లేకుండా పెట్టచ్చు. ఎందుకు అని అంటే మేము సెలెక్ట్ చేసుకున్న రా మెటీరియల్ ఏదైతే ఉందో అది నేను ఫార్మర్స్ నుంచి తీసుకున్నది. ఎందుకు అని అంటే కొంతమంది ఫార్మర్స్ కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి పెట్టిన ఒక షాపులో మేమైతే వాటిని అక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో అక్కడ నుంచి తీసుకొచ్చి మా ప్రాసెస్ ఎలా ఉంటది అంటే చాలా హైజీనిక్ గా మేమైతే ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత బాగా వాటిని క్లీన్ చేసి ఒక 2-3 టైమ్స్ మొత్తం క్లీన్ చేసి వాటి నుంచి మొలకలు తెప్పించి తర్వాత బాగా ఆరబెట్టి మిల్లు పట్టించింది. చాలా హైజీనిక్ గా అయితే మేము ఈ ప్రొడక్ట్స్ లోకి ప్రొడక్ట్స్ అయితే మేము లాంచ్ చేస్తున్నాం. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటే ఎటువంటి డౌట్స్ ఉండదు. ఎందుకంటే నేను రెగ్యులర్ గా వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరైతే ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే 5 మిల్లెట్స్ అండ్ ఇంకా జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి కూడా అన్ని మొలకలు వచ్చిన తర్వాత బాగా డ్రై చేసి ఆరబెట్టినవి. ఇవి మీకు 1/2 kg నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే మీకు 1/2 kg కావాలన్నా kg 2 kgs మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో మీకు చెప్తే మేము దాన్ని బట్టి మా ప్రోడక్ట్ ని అయితే మేము ప్రిపేర్ చేస్తాం అనమాట. సో దట్ పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మేము అలా కూడా మేము వీటిని ప్రొవైడ్ చేస్తాము. అండ్ మొలకలు తినడం వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉందో మాక్సిమం హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అది మేము దాన్ని ఆ ఇంపార్టెన్స్ ని మేము మిల్లెట్ మీద యూజ్ చేస్తాం అనమాట. అంటే రెగ్యులర్ గా తినే మిల్లెట్స్ కంటే తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే 2-3 టైమ్స్ ఎక్కువగా మొలకలు వచ్చిన మిల్లెట్స్ ని తినడం వల్ల మనకి అలాంటి బెనిఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అరగదు అని అనుకోవద్దు. ట్రై చేయాలనుకుంటే మా 5 స్టార్ కాంబో అయితే ట్రై చేసి మీ హెల్దీ లైఫ్ స్టైల్ ని అయితే లీడ్ చేసుకోండి. అండ్ నేను వీటి వల్ల బెనిఫిట్స్ కొన్ని చెప్తాను. అండ్ తర్వాత వీటిని ప్రతి ఒక్కటి కూడా జావ కాసుకొని, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇది జావ కాసుకొని తాగడం వల్ల మన బాడీలో ఎలాంటి హెల్త్ చేంజెస్ అయితే వస్తాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతాయో నేను అవన్నీ కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటా. అంటే ప్రతి ఒక్కటి రాగి జావ మనం రెగ్యులర్ గా ఏం చేస్తాం, అప్పటికప్పుడు కలిపేసుకొని తాగేసి ఒక హీట్ వాటర్ లో బాయిల్ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని వెంటనే దాంట్లో పెరుగు వేసుకొని కన్స్యూమ్ చేస్తూ ఉంటాం. కానీ అది అసలు రైట్ వేనే కాదు. దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ అసలు లేవు. సో నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఈ ప్రతి ఒక్కరు జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, ఈ 5 మిల్లెట్స్ కానీ ఇవి ఎలా జావ కాసుకొని, అంటే జావ అంటే కొంతమంది అంబలి అంటారు, కొంతమంది గంజి అంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ తో పిలుచుకున్నా తినేది మాత్రం చేసుకునే విధానం మాత్రం ఒకటే. సో నేను వీటన్నిటికి కూడా ఎలా అయితే ఏ కరెక్ట్ వేని నేను మీకు అయితే షేర్ చేస్తాను. అండ్ వీటి తినడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా నేను క్లియర్ గా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొన్ని నేను చెప్తాను. ఇప్పుడు మీకు కొర్రలు తీసుకున్నారు అని అంటే దీనివల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, మీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ తో మీరైతే బాధపడుతుంటే ఆ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది. అండ్ మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సరే, అండ్ ఇంకా చాలా రకాల క్యాన్సర్స్ పోగొట్టడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ చిన్నపిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫుడ్ అని చెప్పొచ్చు. మీరు చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా మీరు పెట్టవలసిన ఫుడ్ అయితే కొర్రలు అనమాట. సో ఎలా విధంగా పెట్టాలి అనేది కూడా నేను ముందులా ఆ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వెయిట్ లెస్ అవ్వడానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. మీరైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ అయితే ఇది. నెక్స్ట్ అరికలు వచ్చేసి
సో అరికెలు తినడం వల్ల ఏంటంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే సో అవి క్లియర్ అవుతాయి అనమాట. సో ఈ అరికల్ని జావలాగా కాసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనం ఈ జావలాగా అరికెల్ని కాసుకొని కన్జ్యూమ్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అండ్ బీపీ, షుగర్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నా సరే ఇవన్నీ కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి అనమాట. అండ్ మీకు గర్ల్స్ కి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు కదా, సో అలాంటి వాళ్ళు వీటిని తీసుకోవడం వల్ల మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి అనమాట. సో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ అవుతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ వస్తుందండి. కొంచెం ఎండబడి వచ్చిన తర్వాత మనం గ్లూకోజ్ అలాంటివి తాగితే మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది కదా, సో అలాంటి ఒరిజినల్ ఎనర్జీని మనకి ఈ అరికెలు ఇస్తాయి అనమాట. సో మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కొన్నిసార్లు ఏమి తినలేని పరిస్థితిలో ఉండి కూడా మనకి ఎనర్జీ కావాలి అని అనుకుంటాం చూడండి, అలాంటి టైంలో ఈ అరికెల జావ తాగితే కనుక సో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అరికెలు తినడానికి ట్రై చేయండి. అరికెలనే కాదు, నేను ఇప్పుడు ఇంపార్టెన్స్ చెప్పాను కదా, సో వాటిని బేస్ చేసుకొని మీరు ఏది ఎక్కువ తింటే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరైతే ప్లాన్ చేసుకుంటారని చెప్పి నేనైతే వీటి ఇంపార్టెన్స్ అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఊదలు అనమాట. సో ఈ ఊదలు తినడం వల్ల ఏంటంటే కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఈజీగా అరగవు, కడుపులో చిన్న పేగు, పెద్ద పేగు ఇలాంటి క్యాన్సర్స్ ఉంటాయి కదా, సో అలాంటి క్యాన్సర్స్ రాకుండా అండ్ వస్తే అవి క్లియర్ చేయడానికి ఈ ఊదలు అనేది యూజ్ అవుతాయి అనమాట. సో మీకు ఎవరికైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఊదల ఫ్లోర్ ని. వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండుకొరలు అనమాట. సో అండుకొరలు చాలా చాలా కాస్ట్ ఉంటాయి. ఈ మిల్లెట్స్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట అండుకొరలు. సో దీంట్లో ఎందుకు ఇంత కాస్ట్ ఉంది, దీంట్లో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఐ ప్రాబ్లం ఉన్నా, సో హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే, అండ్ బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా కంట్రోల్ గా అవుతాయి. సో ఇంకా ఏంటి అంటే అండుకొర్రల్లో ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళకి అండ్ బీపీ, షుగర్లు, ఐ ప్రాబ్లమ్స్, ఇలా డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయన్నీ కూడా ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల అవన్నీ క్లియర్ అవుతాయి. వీటన్నిటికీ బెస్ట్ మెడిసిన్ అనమాట అండుకొరలు అనేది. సో ట్రై చేసేయండి. హెల్దీ ఫుడ్ అనగానే మనకి రాగులు అనేది అందరికీ తెలుసు. ఏదైనా హెల్దీ తినాలి అని అంటే పిల్లలకి పెట్టాలి అన్న రాగి బిస్కెట్లు, రాగి జావా, రాగి మిల్క్ షేక్, ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పిల్లలకు కానీ, ముసలికి కానీ అన్ని మనకి అవైలబుల్ గా దొరికే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది రాగులు. సో అందరూ రాగుల్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు అండ్ ఈజీగా ఉంటదని చెప్పి ఇష్టపడతారు కదా. సో వీటిల్లో బెనిఫిట్స్ ఏంటి అంటే బోన్ హెల్త్ కి ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో ఫైబర్, ప్రోటీన్స్ ఇలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటి కూడా మేము మొలకలు వచ్చిన తర్వాత బాగా ట్రై చేసి వీటిని ఆడిచ్చిన పౌడర్ని అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దీంతో మీరు చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు ఇవి తినడం వల్ల. సో మీకు మీరు రెగ్యులర్ గా తినే వాటికంటే ఒక 2-3 టైమ్స్ ఎక్కువ మీకు యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్ అయితే మా దగ్గర ఉంది. సో ఇవి కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సజ్జలు అనమాట. సో సజ్జల్లో ఏంటి అని అంటే పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది అండ్ ఇంకా బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఇంకా సజ్జలు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. బీపీ, ఇవి కూడా కొలెస్ట్రాల్ కూడా అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీలో హీట్, అంటే కొంతమందికి ఎక్కువ వేడి ఉంటుంది కదా, సో వాళ్ళు వీటిని కన్జ్యూమ్ చేస్తే బాడీ త్వరగా కూల్ అవుతుంది. అండ్ హెడేక్ గా ఉన్నా సరే ఇవి మనం తీసుకుంటే మనకి హెడేక్ అనేది తగ్గుతుంది. ఇంకా మీరు ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయి ఉన్నా సరే ఇవి తీసుకోవడం వల్ల ఆ స్ట్రెస్ అంతా పోయి రిలాక్స్ అయ్యి మీకు హ్యాపీగా స్లీప్ అనేది త్వరగా వస్తుంది అనమాట. సో అంతే, హ్యాపీగా నిద్రపోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో మీరైతే ఫేస్ చేస్తూ ఉంటే
ఒక 1 month మీరు ట్రై చేయండి, మీ రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు. అండ్ చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక వాళ్ళకి డిఫరెంట్ గా ఐటమ్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి జొన్నలు అనమాట. సో జొన్నలు తినడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్స్ తో చాలా మంది చనిపోతున్నారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ జొన్నలు అయితే మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. జొన్నలు మనం రెగ్యులర్ గా తినడం వల్ల మనకి హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ అలాంటివి ఏమీ రావు. సో అండ్ ఇంకా ఏంటంటే డయాబెటీస్ ఇలాంటివి ఉన్నా కానీ అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. ఇవి రెగ్యులర్ గా తినడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ మీరు ఎప్పుడు యంగ్ గా కనిపించడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో నేను అన్ని ఇంపార్టెన్స్ చెప్పాను, కొంచెంగా అన్ని ఇంపార్టెన్స్ అయితే చెప్పాను. నేను క్లియర్ గా అన్ని ఇంకా ఇంపార్టెన్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మా ప్రొడక్ట్స్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి మీకు నీడ్ అనుకుంటే కనుక నేను ఫోన్ నంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి మీరు కాంటాక్ట్ అయ్యి మా ప్రొడక్ట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మీరు ఆర్డర్ చేసిన తర్వాత 7 to 8 అలా డేస్ లో అయితే మేము ప్రొవైడ్ చేయగలం. ఎందుకు అంటే అవి సోక్ చేయడానికి టైం పడుతుంది అండ్ మొలకలు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అండ్ ఆరడానికి మినిమం 2 days అయినా పడుతుంది. సో మీరు ఒకవేళ ఆర్డర్ చేసిన తర్వాత లాంగ్ అయిపోయిందని చెప్పి మీరు ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. నేను ప్రతి స్టెప్ ను కూడా మీరు నాకు ఎలా అయితే వాట్సాప్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారో నేను రీకాంటాక్ట్ అవి నేను ప్రతిదీ మీతో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.